మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈ గ్రామ పంచాయతీకి ఎలాంటి టైంలో మేము ఎన్నుకోబడినామో మాకైతే తెలియదు, కానీ గతంలో ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో ఎప్పటికీ చౌదరులే ఉన్నారు, బ్రాహ్మిన్సే ఉన్నారు. మరి ఆ తర్వాత ఉప్పర్ క్యాస్ట్కి చెందిన వాళ్ళు మా గురుగారు భీమలింగప్ప గారు కూడా ఉన్నారు. మేము ఏనాడైనా కానీ ముందుకు పడి చేసినాము వాళ్ళకి, కానీ ఏ రోజు కూడా మాకు ఒక బుడ్డి వేయమని మేము అడిగిన పాపాన్ని లేదు. ఈరోజు ఎక్కడ కర్మో ఏమో మాకు తెలీదు. ఒక గ్రామ పంచాయతీకి ఒక లేడీ మహిళ డి వరలక్ష్మి గారు ఈ గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా ఎన్నుకోబడితే మేము ఈరోజు అక్కడ చూపించండి సార్ ట్యాంకు. ఈ రోజు ఎవడైనా కానీ ఇప్పటి వరకు ఇలాంటి పనులు ఎవరైనా చేసినారంటే ఈ పంచాయతీలో ఉన్నారే పెద్ద మనుషులు అందరిని నిలబెట్టి వాళ్ళ కాళ్ళ కింద నేను దూరిపోతా. అధికారులు ఎవరైనా వినండి బాగా సార్, ఎమ్మెల్యే అన్న కూడా వినాలా ఇది బాగా. ఇది వచ్చేసి చంద్రబాబు నాయుడు సార్ కూడా పోవాలా, ఇది లోకేష్ బాబు సార్ కూడా పోవాలా, పవన్ కళ్యాణ్ సార్ కూడా పోవాలా. మా మీద దయ ఉంటే ఇంకొకసారి సార్ మీ పార్టీలో ఎస్టీలు ఉండాలా వద్దా, ఇది ఒక్కటే నిర్ణయించండి మీరు. ఎస్టీలు మీ పార్టీలో ఉండాలా వద్దా, ఎస్టీలు మీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలా వద్దా, దాన్ని బాగా ఆలోచించుకోండి. కానీ ఎప్పటికైనా కానీ ఒకటే చెప్పింటాము, మేము ఈ గ్రామానికి ఎన్నుకోబడినాము. మాకు ఈ గ్రామస్తులందరూ మేము వస్తేనే మాకి ఒక ఈ గ్రామంలో ఉండే పెద్ద మనుషులందరూ మా రవికుమార్ అయితేనేమి, మా బంక అంజనేయులన్న అయితేనేమి, అక్కడ పెద్ద గురప్ప మామ అయితేనేమి, చిన్న బస్సయ్య స్వామి అయితేనేమి, వీళ్ళు మేము వస్తేనే వాళ్ళ భుజాల మీదకి వేసుకొని మమ్మల్ని గెలిపించినారు. మేము ప్రచారం లేకుండా ఈ గ్రామంలో గెలిచినాము. వాళ్ళు మమ్మల్ని గెలిపించిన కారణానికి ప్రతి ఇంటికి నీళ్లు ఉండాలా అని చెప్పేసి 60 ఇండ్లకు ఒక ట్యాంక్ కట్టించిన. ఈ రోజు ఈ మీడియా ముఖంగా చెప్తున్నా సార్, మీరు కూడా అందరితో చేయలేదు. దగ్గర 14 సంవత్సరాలు సార్ నీళ్ళు లేదు ఎస్టీ కాళ్ళకి. మేము అప్పటికప్పుడు వాళ్ళు వచ్చి ఏడుకుంటేనే అప్పు చేసి నేను గ్రామంకి బోర్ వేపించినాను. బోర్ వేపించినప్పుడు రాధాంతం చేసినారు, పైప్ లైన్ చేపించినాను. మరి కరెంట్ లేదు, నాకు 14 ఏళ్ళు కరెంట్ లేదంటే కరెంట్ వేపించినాము, అన్ని చేసినా గానీ ఈ రోజు మాకు బిల్లులు పెట్టక 3 ఏళ్ళు గతంలో వైసీపీ గవర్నమెంట్ లో మా బిల్లులు వాంటెడ్ గా 3 సంవత్సరాలు ఆపినారు. అయినా దాన్ని కూడా మేము తట్టుకొని పని చేసి లాస్ట్ కి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము మరి మా గవర్నమెంట్ వస్తేనే మాకేమో వాళ్ళకి ఏది భగవంతుడు ఏమో అనిపించినాడో ఏం లేదో ఎమ్మెల్యే గారికి, వాళ్ళు ఇమ్మీడియట్ లో వాళ్ళ బిల్లులని చేయాలా 24 గంటలు. అంటే మాకి జూన్ 4వ తారీఖు ఎన్నికైతేనే మేము 5వ తారీఖు పోలేదు, 6వ తారీఖు పోయినాం. పోతే మాకు 7 నుంచి 8వ తారీఖు లోపల మా బిల్లులన్నీ మొత్తం మాకు ఇప్పించినాడు ఎమ్మెల్యే గారి దగ్గరికి. మేము మరి తర్వాత మాకు ముందు మాట ఇచ్చిండేదే ఆయన, మరి తర్వాత మేము ఆయన అడిగింది లేదు. సార్ అంటేనే మేము అన్న అంటేనే పోతేనే మాతో పూలదండ వేయించుకున్నాడు. ఫస్ట్ వీళ్ళు బిల్లులు చేయమని చెప్పేసి ఎండిఓ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మాకి ఇంత దుర్మార్గంగా నా పంచాయతీలో ఈ సాగర్ అనే వ్యక్తి 11 లక్షలు దాదాపుగా 6,97,400 రూపాయలు 15th ఫైనాన్స్ జనరల్ ఫండ్ దాదాపుగా 3 నుంచి 5 లక్షల దాకా ఉంది. అది కానీ మాకు అసలు చూపిలా. ఫస్ట్ మాకు కొత్తగా నేను ఆ రోజు బెడ్ రెస్ట్ లో ఉన్నా. మా భార్యతో మీ పంచాయతీ లాగిన్ చేయాలా, మీకు నంబర్ క్రియేట్ చేయాలా, మీ అది చేయాలా ఇది చేయాలని చెప్పేసి అన్ని మాతో మా భార్యతో తమ్ములు పెట్టించుకొని మొత్తం డబ్బులన్నీ లాగేసినారు. ఇది మరి తర్వాత 15th ఫైనాన్స్ లో డబ్బులు 2022లో జూన్ నెలలో అవి కానీ తమ్ములు పెట్టించుకున్నారు. పని అంతా మేము చేస్తే తమ్ములు పెట్టించుకున్నారు. సెక్రటరీ ఎవరి పేరు మీద పెడితే వాళ్ళకి అమౌంట్ పోతుంది, మాతో తమ్ము పెట్టించుకుంటారు. వాళ్ళు ఎవరి పేరు మీద వాళ్ళు పక్కన పేరు క్రియేట్ చేసినది మాకేం తెలుస్తుంది. వాళ్ళు తమ్ము పెట్టించుకుంటారు, వాళ్ళు ఎవరి పేరు మీద పెడితే వాళ్ళకి బిల్లు పోతుంది. అది ట్రెజరీలో ఫస్ట్ లో అంతా ట్రెజరీలోంచి వెళ్ళినాయి.
మాకు డౌట్ వచ్చి టెజరీకి పోయినాం. మాకు డౌట్ వచ్చి టెజరీకి పోతే అయ్యా బిల్లులన్నీ పాస్ అయిపోయినాయి, మేమేం చేసేయలేదన్నారు. కానీ మేము వాటికి కుర్రముర్రు అని మొత్తం ఇట్లే మీడియా అన్నోళ్ళకి పత్రికా విలేకరులకి అందరికి చెప్తే దాంట్లో ఒక 5-6 మంది మా మాటని ఏకీభవించి వచ్చినారు. వచ్చి ఏం కథ అని అడిగితే ఆడే మేము టెజరీ ముందరే కూర్చొని ధర్నా మాది కూర్చుంటే ఆ రోజు మేమేం చేసేయలేదంటే అంటే వాళ్ళు పేపర్ మూర్ఖంగా కూడా ఈరోజు నా దగ్గర ప్రూఫ్ గానే ఉంది. ఎవరెవరు డబ్బులు తీసుకున్నారో అది కానీ ప్రూఫ్ ఉంది. ఎవరో నిట్టూరు బాబు అంట, నిట్టూరు బాబు, ఇంకోటి వచ్చేసి పామిడి భాష, నక్క మల్లికార్జున, వీళ్ళ ముగ్గురు పైన 7,97,400 చిల్లర వాళ్ళ పైన దాదాపుగా 7 లక్షల రూపాయలు పోయింది. 7 లక్షల రూపాయలు వారి పేరు మీద పోయినాయి. మేము ఏ రోజన్నా కానీ ఒక ఎస్టీగా మేము పుట్టి ఒక ఎస్టీగా మేము వచ్చింది మాది పాపమా, లేకపోతే ఒక గిరిజనకి ఒక బంజారా లేడీ కానీ ఒక జెంట్స్ కానీ ఎవరైనా ఈ పంచాయతీలో పార్టీలో ఉండి వాళ్ళు ఒక స్వేచ్ఛంగా ఒక పదవిలో వాళ్ళకి అనుభవించేకి వాళ్ళకి హక్కు లేదా? ఒకవేళ హక్కు లేదంటే చెప్పండి, ఈ రోజే మేము రాజీనామా చేసేస్తాం. మాకు ఇంకొక 3 నెలలో 4 నెలలో ఉంటుంది, మేము రాజీనామా చేసేస్తాము. అయ్యా మేము టీడీపీ పార్టీలో, మేము వైసీపీ పార్టీ మాది, వైసీపీ పార్టీలో ఉండి వైసీపీ పార్టీలో వాళ్ళకి మాకు ఏం తగాదాలు వచ్చినా ఏం లేదు తెలియదు. 5 రోజుల్లో వచ్చినా నేను వస్తేనే నా కార్యకర్తలందరూ టీడీపీ కార్యకర్తలందరూ వాళ్ళ పూజల మీద వేసుకొని నువ్వు ప్రచారానికి రావద్దు అన్నారు. నువ్వు ప్రచారానికి రావద్దు, నీకు ఆరోగ్యం బాగాలేదు, నువ్వు ప్రచారానికి రావద్దు, నువ్వు పక్కనుండు, నువ్వు ఎందుకు గెలవో మేము చూస్తామని మా అన్నలు, మా చిన్నయనలు పెద్దనయనలు కానీ మేము ఈ ఊర్లో అందరినీ మామ అన్న చిన్న పెద్దనైనా అని పిలుచుకుంటాము. మాకి బోధలైనా ఈడుగోలైనా మాకు అంత అన్నదమ్ముల అనుబంధంగా ఉంటాం మేము. కాకపోతే ఈ రోజు మాకు ఈ విధంగా మాకు కడుపు కాల్చడము, బిల్లులు కాకుండా ఇది కావడము, బిల్లులు కాకుండా ఆపేయడము. ఇప్పుడు కూడా అధికారం పార్టీలో ఉన్నా కానీ ఎప్పుడు ఏప్రిల్లో చేసినాము మేము పనులు, ఏప్రిల్లో చేసినాము. ఇప్పుడు సెక్రటరీ దగ్గర పోతే పాత సెక్రటరీ దగ్గర పోమంటాడు. ఈ ఎండిఓ గారు ఏం చేస్తాడు? ఎండిఓ గారిది సెక్రటరీ గారిది ఇదంతా డ్రామా. ఇప్పుడు వచ్చిన సెక్రటరీ నేను రెడ్డి అన్నాడు ఫస్ట్. ఏబ్బా మీ అందరితో రెడ్డి అని అనిపించలేదా అన్నా? మీ అందరితో రెడ్డి అని అనిపించినాం కదా, రెడ్డి అన్నాడు ఫస్ట్. నేను ఆ రెడ్డి ఈ రెడ్డి అని మాకి బుకాయింపుల మాటలు చెప్పినాడు. కానీ మేము వాటికి సరేలే అనుకున్నాం. తర్వాత ఇది తెలిసి అదన్నా ఇదన్నా అని చెప్పేసి ఈ రోజు కన్నా కానీ ఆయన్ని మేము సార్ అనేది సంభవించినాం. కానీ వేరే దుబారా అది ఎట్లా ఇది ఎట్లా అని ఎప్పుడు మేము చెప్పలే. కాకపోతే ఈరోజు సెక్రటరీ గారు ఎండిఓ గారు 1,00,000 రూపాయలు అడిగినాడు, 1,00,000 రూపాయలు డిమాండ్ చేసినాడు. ఆయన అడిగితే ఇవి కానీ మీకు ఆయన లేదంటే నేను మీ మీడియా ముఖంగా నేను వచ్చేసి ముందరికి వచ్చి నేను మీ పక్కా రుజువు ఇస్తా, అన్ని రుజువులు ఇస్తాం మీకు. సెక్రటరీ గారు కూడా మొన్న కూడా నువ్వు అన్ని వీడియోలు మీరు రికార్డ్ చేసేది అవన్నీ చేస్తావు, మేము అట్లా చేయము, మేము ఉంటే డైరెక్ట్ తన్నేదో తన్నించుకునేదో ఉంటారు అని అంటారు సెక్రటరీ. ఏమంటే మేము ఈ లోకంలో ఉన్నామా లేదా, మేము ఒక సమాజంలో ఉన్నామా లేదా, వీళ్ళకి మేము ఎట్లా కనిపడినామో అని మాకు అదే ఇదే. లేదు సార్, లేదనా ఇప్పుడు నేను కానీ బిల్లులు కూడా సార్ అన్నా భీమన్న నేను పన్ను నిలబెట్టేసిన, నరసాపురం భీమన్న భీమన్న అన్నా నువ్వు పని చేస్తావా లేదా, నా మాటకు నమ్మి నీ చేసి పని చేస్తావా లేదా? పని చేసినా సార్. నేను చేస్తే ఎండో సార్ ముందర నేను ఏమంటాడు, నువ్వు ఎప్పుడు చేసినావు, నేను అన్ని ఇచ్చినా కదా అని అంటాడు. ఇంకేం చెప్పాలా మేము ఏమని అడగాలి? ఇంకా అప్పుడు ఎవరిని పోయి అడగాల పని చేయలేదంటే? నేను గ్రామ పంచాయతీ చెప్పి అడిగితే నేను పని చేసిన. ఈరోజు గ్రామస్తులు వీళ్ళు నన్ను పిలిపించి కూర్చోబెట్టుకొని అట్లా కాదు ఇట్లా చేయాలా, నువ్వు చెయ్యి ఫస్ట్ అని చెప్తే వాళ్ళ మాటని ఏకీభవించి వాళ్ళ మాట మీద నేను వాళ్ళ మాటకి ఖచ్చితంగా నేను కట్టుబడి పని చేసిన. ఈ రోజు నా బిల్లులు ఇలా ఎవరు ఇంకా నాకెవరు కాపాడేది? ఇప్పుడు నా పెళ్ళం పిల్లల్ని ఎవరు ఇది అప్పుడు వైసీపీలో 3 ఏళ్ళు సతాయించారు.